ఈరోజు తాండూరు పురస్సంఘం తరఫున ఎవరైతే మన యొక్క తాండూరు చిరంజీవులు ఒడ్డిగుడ్డలు వినయ్ కుమార్ గారు వారు కాశ్మీర్లో ఉన్నటువంటి లద్దాఖ్లో ఉన్నటువంటి ఒక శిఖరాన్ని వారు అధిరోహించినారు. వారికి మా యొక్క పురస్సంఘం తరఫున వారికి ఈరోజు సన్మానం చేయడం జరుగుతుంది. అదేవిధంగా చిరంజీవి కీపర్ గారు ధీరజ్ గారు వారు అష్టావధాన్ని నిర్వహించారు కాబట్టి చాలా ప్రవచనాలు చెప్తూ ఉన్నారు. వాళ్ళు మన యొక్క తాండూరు ముద్దుబిడ్డ కాబట్టి వారికి కూడా తాండూరు పురస్సంఘం తరఫున వారికి మా సంఘం తరఫున సన్మానం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు ధీరజ్ గారు ఇంత చిన్న వయసులో కూడా వారు అష్టావధానం చేసి ప్రవచనాలు చెప్తా ఉంటే నాకు నిన్న కూడా ఒక వీడియో చూసిన చాలా సంతోషం అనిపించింది. ఇక రాబోయే కాలంలో వారు అష్టావధానం కాకుండా శతావధానం కూడా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి మన యొక్క తాండూరులో కూడా ఇంత చిన్న వయసులో కూడా మరి 6 ఈ మధ్యకాలంలో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ప్రస్తుతం డిగ్రీలో జాయిన్ అయి ఉన్నారు. కాబట్టి వారికి రాబోయే కాలంలో మంచిగా ఎంఏ చేసి పిహెచ్డీ చేసి దానిలో కూడా ఎక్కువ నైపుణ్యం సంపాదిస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను. అదేవిధంగా వినయ్ కుమార్ గారు జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ఏదైతే లద్దాఖ్లో ఉన్నటువంటి శిఖరాన్ని ఎక్కి, ఎందుకంటే అక్కడ అంత పెద్ద శిఖరాన్ని ఎక్కుతుంటే కూడా అక్కడ గాలి కూడా ఆక్సిజన్ కూడా ఉండదు కాబట్టి ఎంత సహనంతో ఓర్పెట్టారు వారు దాన్ని అధిరోహించారు. కాబట్టి వారు కూడా సంఘం తరఫున అభినందన తెలియజేస్తున్నాను. కాబట్టి వారు ఇంకా రాబోయే కాలంలో ఫ్యూచర్లో పూట ధీరజ్ గారు కానీ వినయ్ గారు కానీ ఇంకా మంచి వారికి అవకాశాలు ఇచ్చినట్టు కూడా వచ్చే వాళ్ళు సాధిస్తానని మనసులో కోరుకుంటూ ముగిస్తాను.